సో బై దిస్ ఇస్ కౌశిక్లీ, ఎట్లా ఉన్నారు? సో గైస్ తమిళ చూస్తే అర్థమయ్యే ఉంటుంది. ఏం లేదు, ఒక కొత్త జిమ్ పోతున్నా వర్కౌట్ చేయడానికి. ఆల్రెడీ ఒకసారి వర్కౌట్ చేసి వచ్చిన. ఇది ఇప్పుడు నేను చేసే జిమ్మే, దాన్ని ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేసారు. అది కొంచెం ఎక్విప్మెంట్ అవన్నీ అడ్వాన్స్డ్ ఉన్నాయి, లైటింగ్ గీటింగ్ అంతా నెక్స్ట్ లెవెల్ ఉంది. సో చూపిస్తాం మీకు. చెప్పిన రఫ్ అండ్ టఫ్ యూస్కి మన మొబైల్ వాడతా. సో ఇప్పుడు జిమ్లో తీస్తా క్లిప్స్. ఆ క్లిప్స్ మొత్తం కెమెరాతో తీస్తా. ఏమంటా అట్లా మనం ఉంటుంది, మనసు ఉంటే మార్గం ఉంటుంది. గైస్ లొకేషన్ అయితే ఇది రాంపల్లి చౌరస్తా అంటారు. సో ఈ బొమ్మ గుర్తుపెట్టుకోండి. సో మండి ఉంది కదా, మండి పైన ఉన్నది బిల్డ్ ఫిట్నెస్ క్రాస్ ఫిట్. సో అదనమాట జిమ్. సో కింద డిమార్ట్ అదొకటి ఉంది, దాని మధ్యలో మండి ఉంది, దానిపైన బిల్డ్ ఫిట్నెస్ జిమ్ ఉంది. సో జిమ్ వేసుకొని కిందికి వచ్చి మండే అయినా వెళ్ళిపోండి, డిమార్ట్లో షాపింగ్ చేసుకొని. సో గైస్ కింది నుండి రాగానే ఇదైతే ఎంట్రన్స్ అనమాట. బిల్డ్ ఫిట్నెస్ అని ఇట్లా ఉంటుంది. సో ఇక్కడనే చెప్పులు వేసుకొని వస్తే ఫుట్వేర్. సో అన్న వచ్చేసి మన ఓనర్ అనమాట, శ్రీకాంత్ అన్న. హాయ్ చెప్పు. హలో. సో వీళ్ళిద్దరు ట్రైనర్స్. ఇది ఎన్నో ఫ్లోర్లో ఉంది బ్రో? ఇది సెకండ్ ఫ్లోర్లో ఉంది. సో ఈ సెకండ్ ఫ్లోర్లో మొత్తం కార్డియో ఏరియా అనమాట. చూసుకోవచ్చు మీరు, ఒక ఫ్లోర్ మొత్తం కార్డియోకి ఇచ్చేసారు. సో ఫుల్ ఫ్రీ స్పేస్ ఉంటుంది అనమాట. అండ్ జుంబాకి కూడా ఒక ప్లేస్ ఉంది. సో దీనిలో ఫొటోస్ అయితే ఏక్ షేక్ వస్తాయి. యాక్చువల్గా నేను మొన్న దిగిన ఒకటి మీకు స్క్రీన్ పైన ఇస్తా. సో జుంబా పోజింగ్ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మొత్తం ఫ్రీ స్పేస్ అనమాట, చూసుకోవచ్చు మీరు. అండ్ ఇందులో స్పెషల్ ఏంటంటే స్టీమ్ కూడా ఉంది. సో స్టీమ్ షవర్, వాష్రూమ్, సో లాకర్స్. ఇక్కడ చూసుకుంటే హీరో. సో అడ్వాన్స్డ్ కార్డియో ఎక్విప్మెంట్ అందుంది. స్టేర్ మాస్టర్. ఇది మొత్తం రయ్యి ఉరుకుతుంది. దీని మీద ఎక్కగానే పిక్చర్ స్పీడ్ మీద ఎక్కువ పోతూనే ఉంటుంది. సో ఇది ఫీమేల్స్కి. దీని తర్వాత ఇక్కడ కూర్చొని షో చేయడానికి ఇది కూడా ఉంది. గర్ల్స్కి చేంజింగ్ రూమ్, పోజింగ్ రూమ్ అది. సో పైన స్ట్రెంత్ ట్రైనింగ్ది అవన్నీ ఉంటాయి అన్నమాట. సో పైన కలుద్దాం, మనకు కావాల్సింది మెయిన్ అదే. మొత్తం వర్కౌట్ అయిపోయిన తర్వాత కిందకి వచ్చి కార్డియో చేసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే అట్లా. సో ఇదంతా రాగానే మీకు కనిపించే యాంబియన్స్ ఇది. గాయ్స్ ఇది సెకండ్ ఫ్లోరు. సో దీంట్లో స్ట్రెంత్ ట్రైనింగ్ అవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ తీసుకుంటే డెడ్ లిఫ్ట్ ప్లాట్ఫామ్, స్క్వాట్ ట్రాక్, పిక్కల్ మిషన్, ఇవన్నీ ఎప్పుడు పోతే బొచ్చడి ఉంటాయి. సో మీరే చూడండి. సో అన్నీ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అయితే ఉందన్నమాట జిమ్లో. మంచిగా ఉంది. సో చూడడానికి యాంబియన్స్ కానీ అంతా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నైట్ టైం ఎట్లుంటుంది అంటే మీకు ఒక వీడియో ఇస్తాను, చూసిరా నైట్ టైం ఎట్లుందో వ్యూ. నైట్ టైం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మొత్తం లైటింగ్ మొత్తం ర్యాంప్ ఉంటుంది యాక్చువల్గా. సో ఇక్కడ హైయెస్ట్ వెయిట్ వచ్చేసి ఇప్పటికైతే 35 అంట, 50 దాకా తీసుకొస్తారంట. ఇంకా తెచ్చే ఉన్నాయి వెయిట్స్. సో రీసెంట్ ఓపెన్ అయింది, జస్ట్ ఒక 1 మంత్ అయింది అంతే. సో జనవరి 1 రాగానే ఇంకా మొత్తం పంబర్ అయిపోతుంది అనుకోండి, అది వేరే విషయం. సో ప్రైస్, ఆ డీటెయిల్స్ అవన్నీ తర్వాత మాట్లాడదాం. సో ఇప్పుడైతే వర్కౌట్ చేద్దాం, చెస్ట్ వర్కౌట్ షూట్ చేద్దాం. లెట్స్ గో. కెమెరాకి స్విచ్ చేద్దాం. సో కెమెరాకి అయితే స్విచ్ అయిపోయినాం అనమాట. సో ప్రీ వర్కౌట్ తీసుకుంటున్నా, కనిపిస్తున్నాం. ప్రీ వర్కౌట్ అయితే తీసుకొని చెస్ట్ వర్కౌట్ అయితే స్టార్ట్ అవుతాం. తెలుసుకో. సో మీరు చూసుకోవచ్చు బయట వ్యూ, ర్యాంప్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇదే జిమ్. మొత్తం డార్క్ ఎడిషన్లా అనిపిస్తుంది కానీ మీకు నెక్స్ట్ లెవెల్ షూట్ వచ్చేలా. ఇటు సైడ్ నుంచి మొత్తం న్యాచురల్ లైట్ వస్తుంది. ఇప్పుడు దిగుతా కొన్ని ఫొటోస్. ఎట్లా వస్తున్నా ఫ్రేమ్లా? ఓకే, ఆల్ గుడ్. సో గైస్ ఇది కొంచెం వెరైటీ ఉంది. పుల్అప్ బార్,
ఇంకో కొడుతుండే దూరం పోతుంది చూసినా ఈడనా బ్రో పైన కిందన పట్టుకునేది ఓకే షిట్ చూద్దాం పుల్ అప్ కొట్టి చూద్దాం 1 2 3 4 5 6 7 8 10 మా దూరం ఉరుకుతుంది సో అట్లుందనమాట ఇంకా రకరకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి చూద్దాం ఇప్పుడైతే మన చెస్ట్ వర్కౌట్ వేసుకుందాం మన చెస్ట్ వర్కౌట్ లేట్ అవుతుంది అంతా తిరుగుడే అయింది ఇంతసేపు సో మన ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి డంబుల్ ప్రెస్ అయినా మన చెస్ట్ని యాక్టివేట్ చేయడానికి పెగ్ డెక్ చేస్తున్నాం అనమాట సో లైట్ వెయిట్ తోటి జస్ట్ మన చెస్ట్ యాక్టివేట్ చేయడానికి ఇది సో మీకు ఈ పెగ్ డెక్ ఇవి ఏం అవైలబుల్ లేకపోతే మీరు బార్ డిప్స్ కానీ పుషప్స్ కొట్టినా ఏం పర్లేదు చెస్ట్ని ఎందుకు యాక్టివేట్ చేయాలంటే మీరు కొట్టే ఫస్ట్ సెట్ నుండే మీకు మైండ్ మజిల్ కనెక్షన్ మంచిగా ఉంటుంది ఒక్కసారి మీరు చెస్ట్ని బరాబర్ యాక్టివేట్ చేసి మంచిగా వార్మప్ వేసుకొని స్టార్ట్ చేస్తే వర్కౌట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ప్రాపర్ వార్మప్ మస్తు ఇంపార్టెంట్ ఇంజరీస్ని ప్రివెంట్ చేసుకోవడానికి మంచి మైండ్ మజిల్ కనెక్షన్ క్రియేట్ చేసుకోవడానికి ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ స్టార్ట్ చేస్తున్నాం One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 14, 15. So 12 to 15 reps hypertrophy rep range. మన ఫామ్ ఎట్లుందో కామెంట్ చేయండి ఇప్పుడు మనం కొట్టేది థర్డ్ సెట్ అనమాట సో ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ 5 సెట్లు ఉన్నాయి సో ఇప్పుడు మనం కొట్టేది థర్డ్ సెట్ సో అంచెలంచెలుగా ఎదుగుకుంటూ పోవాలి సో ఫస్ట్ స్టార్టింగ్ సెట్ ఒక 2 సెట్లు వార్మప్ సెట్లు వేసిన జస్ట్ ఒక 10 kgs 7.5 kgs తోటి 2 సెట్లు జస్ట్ అట్లా వార్మప్ వేసిన స్టార్టింగ్ సెట్ వచ్చేసి 20 kgs తోటి స్టార్ట్ చేసిన సో తర్వాత 22.5 ఉంది ఇక్కడ సో మధ్యలో మిడ్ వెర్షన్ డంబుల్స్ కూడా ఉన్నాయి 22.5 ఉంది ఇప్పుడు 25 తీసుకుంటా మళ్ళీ తర్వాత 25 తీసుకుంటా దాని తర్వాత 30 తీసుకుంటా అర్థమైందా మీకు ఫస్ట్ 22.5 తర్వాత 25 థర్డ్ సెట్ ఫోర్త్ సెట్ కూడా 25 ఫిఫ్త్ సెట్ 30 kgs తీసుకుంటా ఆ వెయిట్స్ తీసుకుంటే నేను 12 to 15 రెప్స్ అయితే గుంజగలుగుతా బయటికి అటు ఇటు చేసి 12 to 15 రెప్స్ అయితే తీసుకురాగలుగుతా అందుకని అట్లా చూస్ చేసుకున్నా సో మనం ధన్మాని ఇంకా 35 kgs కూడా కొట్టచ్చు బట్ నేను అనుకున్న రెప్ రేంజ్ రాదు అది మీరు గుర్తుపెట్టుకోవాలి అది అక్కడ పాయింట్ పాట పెట్టుకుందాం చలో మీకు కనిపిస్తుందా ఒంటరి వాడిని నేను లెట్స్ గో ఎన్ని రెప్స్ వచ్చినా లెక్కట్లే ఎన్ని రెప్స్ వచ్చినా కామెంట్ చేయండి సెకండ్ వర్కౌట్ వచ్చేసి పెగ్ డెక్ ఫ్లైస్ అనమాట ఆల్రెడీ 2 సెట్లు కొట్టినా 3వ సెట్ చూపిస్తున్నాను మీకు ఇవి 4 సెట్లు కొట్టాలి పెగ్ డెక్ ఫ్లైస్ ప్లస్ పోయి బార్ డిప్స్ కొట్టాలి వితౌట్ రెస్ట్ సూపర్ సెట్ అనమాట మనం పర్ఫామ్ చేసేది సో పెగ్ డెక్ 15 కొట్టాలి బార్ డిప్స్ 10 కొట్టాలి లెట్స్ గో 2 3 4 5 6 7 చలో 15 అన్నకాడ 20 కొట్టినా లెట్స్ గో ఇప్పుడు కొంచెం మీకు షేక్కి ఫుటేజ్ వస్తుంది పట్టించుకోకండి ఎందుకంటే బార్ డిప్స్ కాడికి తీసుకోబోతున్నా కదా
చలో. బాడీ డిప్స్ కొట్టుడు ఆల్వేస్ ఎ బిగ్ టాస్క్. అది ఒక వర్కౌట్ తర్వాత సూపర్ సెట్ లాగా కొట్టడం ఇంకా పెద్ద టాస్క్. 1 2 3 4 5 6 7 8 10 12. చలో అట్లుంటుంది మనతోని. థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చేసి థర్డ్ వేరియేషన్ బెంచ్ ప్రెస్. సో ఏంది బ్రో అందరూ ఫస్ట్ కొడతారు బెంచ్ ప్రెస్, నువ్వేంది ఇప్పుడు కొడుతున్నావు, నీకు స్ట్రెంత్ ఏమైనా ఉంటుందా, స్ట్రెంత్ ఎక్కువ వెయిట్ కొట్టగలుగుతావా మీరు అడిగితే. సో మనం కొట్టేది ఎక్కువ వెయిట్ లేపడానికి కాదు. సో హైపర్ట్రోఫీకి మజిల్ బిల్డ్ చేసుకోవడానికి, మన మజిల్ మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తున్నాం, ఎంత ఎగ్జాస్ట్ చేస్తున్నాం, ఎంత హైపర్ట్రోఫీ చేస్తున్నాం, ఎంత ఫటిక్ తెప్పిస్తున్నాం మజిల్కి అని చెప్పేసి అట్లా చేస్తాం అనమాట మనం. సో అందుకని బెంచ్ ప్రెస్ నేను థర్డ్ వేరియేషన్లో యాడ్ చేసుకున్నా. సో స్ట్రెంత్ కోసం కొడతలేను, చెప్పిన మజిల్ బ్రేక్డౌన్ కోసం, మజిల్ ఫటిక్ కోసం, హైపర్ట్రోఫీ కోసం కొడుతున్నాను. చలో లెట్స్ గో. సో 4 సెట్స్ అయితే చేస్తున్నాను నేను. సో ఇదైతే 5 సెట్లు ఉన్నాయి. ఇది 5 సెట్లు కొడుతున్నా. బెంచ్ ప్రెస్ అనేది 5 సెట్లు కొడుతున్నా. వేసుకో. దీని తర్వాత స్టార్ ఐటమ్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఎక్సర్సైజ్. సో ఆల్రెడీ మీకు మసాలా చూపిస్తాను తర్వాత. ఇది అయిపోయిన తర్వాత బాయ్స్ మన ఫేవరెట్ ఎక్సర్సైజ్. సో ఇది మన చెస్ట్ ఫినిషర్ అనమాట, ఇంక్లైన్ కేబుల్ ఫ్లైస్. సో కేబుల్ ఫ్లైస్ ఎందుకంటే నాకు ఇది బెటర్ మైండ్ మజిల్ కనెక్షన్ ఉంది, నాకు మంచిగా పడుతుంది, వెయిట్ ఎక్సలెంట్ పడుతుంది. సో అందరికీ పని అయిపోవచ్చు, నాకైతే పని చేస్తుంది. అందుకనే దీన్ని వర్కౌట్ ప్లాన్ చేంజ్ చేసినప్పుడల్లా ఈ వర్కౌట్ని అయితే, ఈ ఎక్సర్సైజ్ని అయితే ఖచ్చితంగా నా వర్కౌట్ ప్లాన్ అయితే పెట్టుకుంటా ఖచ్చితంగా. ఫినిషర్ లాగా, మ్యాక్సిమం ఫినిషర్ లాగా. ఫినిషర్ అంటే ఏం లేదు. సో ఈ దాంతో మన చెస్ట్ వర్కౌట్ అయితే అయిపోతుంది. సో ఈ మన చెస్ట్ వర్కౌట్ అయిపోయిన తర్వాత 4 ఆర్మ్స్ వేస్తా లైట్గా, అబ్డమెన్ కూడా ట్రైన్ చేస్తా. చలో ఇంటికి పోవడమే ఇక. మిషన్ కూడా కొత్తవి స్మూత్ ఉంటాయి, ర్యాంపు. 3 4 5 16 17 18 19 సో గైస్ మీరు చూసుకోవచ్చు పంపు ఎక్కడెక్కడ పట్టుకుంటున్నాయి మొత్తం. బాగా ఎక్స్ట్రా వేస్తున్నారా. చలో గైస్, ఈ జిమ్లో మనకు బాగా నచ్చినది ఏంటంటే వీళ్ళు ఒక పోజింగ్ రూమ్ని అయితే అరేంజ్ చేసారు అనమాట. చేంజింగ్ రూము ప్లస్ పోజింగ్ రూము. సో ఇంట్లో మన బాడీ కండిషన్ అయితే అప్డేట్ చేస్తా, చూడండి ఎట్లా అనిపిస్తుందో. సో మైక్ ఈడ ఉంది కదా, దాని దగ్గరికి వచ్చి ఇట్లా మాట్లాడుతున్నా, అట్లనే నేను చూసుకుంటున్నా. ఓకే, ర్యాంప్ ఉన్నా. ఇప్పుడు చూడండి మీరు నేను ఎట్లా ఉన్నాను. I don't give a fuck if you got a college degree. Did you learn anything? Really worth anything? 200 grand later and we're not even working. Student loans worth more than... యాంగిల్ కరెక్ట్ వచ్చిందో లేదో అర్థమైతే లేదు. లెట్స్ సీ. మళ్ళీ రాకపోతే మళ్ళీ పోజింగ్ ఇస్తా. మన వర్కౌట్ అయితే అయిపోయింది. సో జిమ్ గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం మనం. ఇక తెలుసుకుంటే మన ఓనర్ అన్నుండు. సో ఈయన పేరు శ్రీకాంత్. సో బరాబర్ అడ్రస్ ఇక్కడ చెప్పు, నువ్వు చెప్పు. ఎగ్జాక్ట్ రాంపల్లి విలేజ్కి వెళ్ళే రోడ్లో నాగారం ఎక్స్ రోడ్ అని ఉంటుంది. ఎగ్జాక్ట్ ఎక్స్ రోడ్కి మనది అపోలో ఫార్మసీ రైట్ సైడ్ ఉంటుంది. దాని ఆపోజిట్ డిమార్ట్ ఉంటుంది. దానిపైన 2nd ఫ్లోర్లో జిమ్ ఉంది. నేను చూపించిన నార్మల్గా రాగానే కిందకెళ్ళి. ఈ సర్కిల్లో ఉండే జిమ్కి మన జిమ్కి ఏంది తేడా? మన జిమ్ యాక్చువల్గా ఏంటంటే ఈ నియర్ బై జిమ్లో ఇంత వర్కౌట్ ఏరియా
ఎవరు ప్రొవైడ్ చేయరు. మనది 6500 SFT వర్కౌట్ ఏరియా. ఇంకోటి ఎక్విప్మెంట్ ఏదైనా కూడా మన దగ్గర డ్యూయల్ ఉన్నాయి, మల్టిపుల్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఒకే మజిల్ కిట్ అయ్యే ఎక్విప్మెంట్స్ డబుల్ ఉన్నాయి. ఇన్ కేస్ ఫ్యూచర్లో క్రౌడ్ పెరిగినా సో అకామిడేట్ ఈజీగా అవుతారు. సో ఇన్ కేస్ ఒక మిషన్ దగ్గర ఇద్దరు ముగ్గురు నిలబడకుండా మల్టిపుల్ మిషన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఈజీగా గ్యాదర్ అవుతారు అండ్ క్రౌడ్ కూడా తొందరగా అకామిడేట్ అవుతారు. అండ్ ఇంకోటి మన స్పెషాలిటీ ఏముందంటే మన దగ్గర ప్లగ్ అండ్ ప్లే ఆప్షన్ ఉంది. యాక్చువల్గా కోవిడ్ తర్వాత చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. సో ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం వల్ల వాళ్ళకి ఏమైపోయిందంటే సో మన దగ్గర ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు ఆఫ్టర్ కోవిడ్ తర్వాత చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. సో దానివల్ల ఏమైపోయిందంటే వాళ్ళు వర్క్ ఇంకా ఫిట్నెస్ మేనేజ్ చేయడం చాలా కష్టమవుతుంది. సో మనం ఏం చేస్తున్నామంటే మన దగ్గర వర్క్ చేసుకోవడానికి స్పేస్ ఇస్తున్నాం. ఇది అదే కదా ప్లగ్ అండ్ ప్లే ఆప్షన్ ఏంటంటే మేము ఫ్రీ వైఫై ప్రొవైడ్ చేస్తాము. ఒక టేబుల్ మీద మినిమం 4 to 5 ఎంప్లాయీస్ ఈజీగా వర్క్ చేస్తూ వర్కౌట్ చేసుకోవచ్చు. నియర్ బై 15 to 20 కిలోమీటర్ రేడియస్ లో ఈ ఫెసిలిటీ అయితే ఏ జిమ్ ప్రొవైడ్ చేయదు. సో ఇంకోటి మన దగ్గర ఎంతైతే వర్కౌట్ స్పేస్ ఉందో అంతే స్పేస్ మనకు పార్కింగ్ కూడా ఉంది. సో ఈ మీన్ వైల్ ఫ్యూచర్ లో చాలా మంది వచ్చినా కూడా వాళ్ళు ఈజీగా 4-wheeler 30 to 40 4-wheelers ఒకేసారి పార్కింగ్ చేసుకోవచ్చు. సో విత్ సర్వైలెన్స్ ఉంటుంది, విత్ ప్రాపర్ వాచ్మెన్ ఉంటాడు కింద. సో అన్నీ చూసుకుంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే హైజీన్, మోరోవర్ చాలా జిమ్లలో హైజీన్ ఉంటుంది. సో మన దగ్గర ఎవ్రీ 4 hours ఇప్పుడు శానిటైజేషన్ కానివ్వండి, ఎక్విప్మెంట్కి ఇంకా ఫ్లోర్ క్లీనింగ్ కానివ్వండి, అవి కంపల్సరీ ఎవ్రీ 4 hours రిపీటెడ్గా చేస్తూనే ఉంటారు. ఎందుకంటే హైజీన్ చాలా జిమ్లలో అది ఒక యాక్చువల్గా ప్రైమరీ థింగ్ అది, కానీ చాలా జిమ్లలో అది ప్రొవైడ్ చేయరు. సో మనం ఏంటంటే హైజీన్ అది ఒకటే చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం దానికి. డెఫినెట్లీ. సో నాకైతే ఎక్స్పీరియన్స్ అయితే మంచిగా అనిపించింది. సో నేను నార్మల్ చేసే జిమ్మే, కాకపోతే ఇది రాంపల్లి ఎక్స్ రోడ్లో ఉంది. నేను చేసేది రాంపల్లి విలేజ్లో ఉంది. అది కొంచెం మా ఇల్లుకి దగ్గర, అక్కడ సైడ్ నేను చేస్తున్నాను. ఇది కూడా దగ్గరనే యాక్చువల్గా, నాకు ఒక 5 కిలోమీటర్లు ఏమో వస్తుంది అంతే. అప్పుడప్పుడు వీడియోలో అట్లా చిన్న వచ్చి వీడియోలు తీసుకొని చేసుకోవచ్చు కదా ఈజీగా. ఎవ్రీ టైం వెల్కమ్ ఉంటుంది మన దగ్గర. అంతే మరి కౌశిక్ ఫ్యాన్స్ కి కూడా అంతే. ఎప్పుడన్నా మీటప్ చేసుకోవాలన్నా మీరు రావచ్చు ఇక్కడికి. కౌశిక్ కూడా ఆల్వేస్ వెల్కమ్ కౌశిక్. డెఫినెట్లీ. సో ఇదేం నేను ప్రమోట్ చేస్తలేను, జస్ట్ అన్న మనకు తెలిసిన అన్న మ్యాన్ టు మ్యాన్ హెల్ప్ అనమాట. సో కొత్త ఓపెన్ చేసిరు, మనం మన వాళ్ళకి సపోర్ట్ అయిపోతే ఎట్లుంటుంది. సో అట్లా అనమాట. సో ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇక్కడ నియర్ బైలే మన దగ్గర మన సబ్స్క్రైబర్లు అయితే మస్తు మంది ఉన్నారు. సో వచ్చి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఏమైనా ఆఫర్లు ఉన్నాయా అన్న, న్యూ ఇయర్ ఆఫర్లు? ఇప్పుడు లాంచింగ్ ఆఫర్ కింద ఉంది. మీరు ఒకసారి జిమ్ విజిట్ అవ్వండి. విజిట్ అయిన తర్వాత మేము ఎక్స్పీరియన్స్ చేపిస్తాం జిమ్కి. మీరు ఒక ట్రయల్ సెషన్ చేయండి. అది మీకు నచ్చితేనే ఆఫర్ ప్రైజెస్ కట్టి యూ కెన్ టేక్ మెంబర్షిప్. ఆల్వేస్ వెల్కమ్. ఏదో మీరు కట్టాలి రావాలి చేయాలని కాకుండా ఒక ట్రయల్ సెషన్ చేయండి. నా దగ్గర సర్టిఫైడ్ ట్రైనర్స్ ఉన్నారు. అది మీకు నచ్చితే ఫైన్ ప్రొసీడ్ అవుదాం మనం ఫర్దర్గా. డెఫినెట్లీ. సో నచ్చితేనే వచ్చి కట్టి జాయిన్ అవ్వండి. 4-5 జిమ్ములు చూడండి, మా జిమ్ముకి రండి అంటున్నా అన్న. సో అట్లా సో కలుద్దాం. వర్కౌట్ అయితే అయిపోయింది, ఇంటికి పోదాం ఇక. సో గైస్, ఈరోజు వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే పక్క స్క్రీన్ తోటి సర్చ్ చూసి ఫాలో అయిపోండి. సో లాస్ట్ టైంకి ఇప్పటికి క్వాలిటీ అయితే ఇంప్రూవ్ అయింది అనుకుంటున్నా, ఎవ్రీథింగ్ ఇంప్రూవ్ అయిందని అనుకుంటున్నా. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే అది కూడా కామెంట్ చేయండి. ఏమంటున్నా, ఈ రోజుకి ఇంతే గైస్, ఉంటా, బాయ్, పీస్.